కొందరు ఒక మంచి పనికి పూనుకొని స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. అది తన హోదా కంటే కాస్త దిగి చేయాల్సిందే అయినా కూడా వెనుకడుగు అస్సలు వేయరు. అంతేకాదు, ఉద్యోగానికి విరమణ ఉంటుంది కానీ సేవకు విరామం అనేదే ఉండదన్న కొత్త అర్థాన్ని కూడా చెబుతారు. అలాంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సేవాభావం చూసి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ముగ్ధుడయ్యారు. ఆయన విశాల హృదయానికి, దేశం పట్ల ఉన్న బాధ్యతకు ఫిదా అవటమే కాదు, ఆఫీసర్ చేస్తున్న పనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో, ఆయన చేస్తున్న పనేంటో మీరే చూడండి. అతడిని పరిశుభ్రతకు మారుపేరు, స్వచ్ఛ భారత్ ముఖచిత్రంగా పేర్కొనవచ్చు. అతడే చండీగఢ్లోని 88 ఏళ్ల రిటైర్డ్ ఆఫీస్ అధికారి ఇంద్రజిత్ సింగ్ సిద్ధు. ఆయన 1964 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. పదవీ విరమణ చేసిన ప్రజాసేవకు మాత్రం విరమణ ఉండదని కొత్త అర్థం ఇచ్చేలా ఓ మంచి పనికి ఉపక్రమించాడు. స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో చండీగఢ్ ర్యాంక్ చాలా తక్కువకు పడిపోయిందని, తానే ఆ పనికి పూనుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం అధికారులకు ఫిర్యాదు చేయటం కంటే మార్పు మన నుంచి మొదలైతే అది నిశ్శబ్దంగా అధికారులను ప్రేరేపిస్తుందని విశ్వసించాడు. ఆయన తన రోజుని వీధుల్లో చెత్తను తీయటంతో ప్రారంభిస్తాడు. ఉదయం 6 గంటలకు చండీగఢ్ సెక్టార్ 49 వీధుల్లో ఓ బండిపై చెత్తను ఆయనే స్వయంగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వయసు రీత్యా ఆయన ఈ వయస్సులో అంతలా కష్టపడాల్సిన పని లేదు. పైగా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసి వదిలేయచ్చు. కానీ అవేవీ చేయలేదు సిద్ధు. తానే చర్యలు తీసుకోవాలని సంకల్పించి ఇలా చెత్తని సేకరిస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా నిరంతరం స్వచ్ఛ భారతే తన లక్ష్యం అన్నట్లుగా వీధుల్లో చెత్తను తీస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారాయన. స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి నిదర్శనంలా నిలిచాడు. అతడి అంకిత భావం, సమాజం పట్ల అతడి వైఖరి చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. అంతటి అత్యున్నత హోదాలో పనిచేసి కూడా ఎలాంటి దర్పం చూపకుండా సాదాసీదా వ్యక్తిలా చెత్త సేకరించటం అంటే అంత ఈజీ కాదని అభినందిస్తున్నారు. దేశం పట్ల ఎంతో అంకితభావం ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయలేరని ఆ ఐపీఎస్ ఆఫీసర్పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.